బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. అనంతరం జాతీయ పతాకాన్ని కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ తరపున ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. మరింత గొప్పగా ప్రతి సంవత్సరం మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమిటి? తేడా పోయిన సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లకు కేవలం ముగ్గులు కూడా వేసే పరిస్థితులలో ఉంటే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్ళు పునాదులు లేపుకొని గరీబోళ్ళు పిల్లర్లు లేపుకొని చాలా మంది స్లాపులు కూడా పూర్తయినాయి. వేలాది మందికి లక్షలాది మందికి బిల్లులు పడతా ఉన్నాయి. తెలంగాణ గరీబోళ్ళు తెలంగాణ ప్రజలు ఇండ్లు కట్టించుకుంటా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క మంచి మార్పు. ఇదే ప్రజాపాలన. సన్న బియ్యాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా గరీబోళ్ళు బుక్కెడు బువ్వ దినాలన్న ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వము ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తూ ప్రజా పాలన అందిస్తూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఉంది. ఈరోజు బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించుకొని రాష్ట్రపతి వద్దకు గవర్నర్ వద్దకి సంతకం కోసం పంపినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బడుగు బలహీన వర్గాలకు అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క గొంతుకగా వినిపించాలని, ఇదే ప్రజాపాలన ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలని, పేదరికం ఏ కులంలో అయినా పేదోడిని పేదోడే అంటారు. గరీబోళ్ళు అగ్రవర్ణాల పేదలని కూడా రైతన్నలని నిరంతరం కాపాడుకునే ప్రభుత్వమే ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం. మనమందరం కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం. రైతన్నలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతూనే ఉంటది. గరీబోళ్ళ గొంతుకగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూనే ఉంటది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజా పాలనకు అంకితమై ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వం 5 సంవత్సరాలు దిగ్విజయం పూర్తి చేసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలగంటా ఉన్నారు. అది నిజం చేసుకుంటామని